అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. మన రాష్ట్ర బడ్జెట్ని అయితే ప్రవేశపెట్టబోతోందండి మన రాష్ట్ర ప్రభుత్వం. మనకు తల్లికి వందనం పథకానికి నిధులను అయితే కేటాయించడం జరిగింది. ఈ బడ్జెట్లో ఈ నిధులు ఎంత కేటాయించడం జరిగింది, ఎప్పటి నుంచి తల్లికి వందనం పథకానికి అర్హులను ప్రకటిస్తారు, ఎప్పుడు డబ్బులు పడతాయని చెప్పేసి మనం వీడియోలో అయితే చూసేద్దామండి. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు. ఇక ఆలస్యం చేయకుండా ఆ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 4 నెలలు దాటిందండి. మనకు ఇంతవరకు బడ్జెట్ అయితే ప్రవేశపెట్టలేదు కూటమి ప్రభుత్వం. ఈ సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ను మన ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ గారు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో మనకు ఈ బడ్జెట్ను అయితే ప్రవేశపెట్టడం జరిగిందనమాట. ఈ బడ్జెట్ మొత్తం 2,94,000 కోట్లకు సంబంధించిన బడ్జెట్ అండి. దీనిలో మనకు తల్లికి వందనానికి సంబంధించిన నిధులను అయితే కేటాయించడం జరిగింది. తల్లికి వందనానికి మనకు మొత్తంగా 6,487 కోట్ల రూపాయలను కేటాయించడం అయితే జరిగిందండి. ఇప్పుడు ఈ తల్లికి వందనం పథకం అమల్లోకి వస్తుంది అంటే మనకు వచ్చే సంవత్సరం మార్చి నుంచి ఈ తల్లికి వందనం పథకం నిధులను అయితే తల్లుల ఖాతాల్లోనికి వేయడం అయితే జరుగుతుందన్నమాట. గత ప్రభుత్వం వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు 13,000 రూపాయలు తల్లుల ఖాతాలోకి అయితే వేసేది. 15,000 అని చెప్పి 13,000 అయితే వేసేవాళ్ళండి. 2,000 రూపాయలు మెయింటెనెన్స్ ఛార్జ్ తీసుకునేవాళ్ళు. మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు మేనిఫెస్టోలో ప్రకటించిందనమాట. ప్రతి విద్యార్థులకి 15,000 రూపాయలు ఇస్తాము అని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందనమాట. అంతేకాకుండా వైసీపీ గవర్నమెంట్ కేవలం ఒక్కరికి మాత్రమే ఈ అమ్మఒడి పథకానికి డబ్బులు అయితే అందించేదండి. అయితే ఈ తల్లికి వందనం ద్వారా కూటమి ప్రభుత్వం ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి, ఒకరు 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 45,000, నలుగురుంటే 60,000, ఇలా ఎంతమంది ఉంటే అంతమందికి మనకు డబ్బులను అయితే అందిస్తాము అని చెప్పేసి మన కూటమి ప్రభుత్వం అయితే చెప్పడం అయితే జరిగిందనమాట. దీనికి సంబంధించిన నిర్ణయాన్ని ఇప్పుడు తీసుకుంటున్నారండి. 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న ప్రతి విద్యార్థికి ఈ తల్లికి వందనం పథకాన్ని అయితే అమల్లోకి తీసుకురాబోతోందండి కూటమి ప్రభుత్వం. అయితే అటెండెన్స్ మాత్రం 75% ఖచ్చితంగా ఉండాలి అని అయితే చెప్తున్నారండి. ఈ సంవత్సరం అంతటికి విద్యార్థుల యొక్క అటెండెన్స్ని చెక్ చేసి 75% ఉన్న వాళ్లకు మార్చి నెలలో 2025 మార్చి నెలలో ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులను అయితే విడుదల చేస్తాము అని అయితే చెప్పడం అయితే జరిగిందండి. అయితే ఈ తల్లికి వందనం పథకానికి అప్లై చేసుకోవడానికి రేషన్ కార్డు, ఆధార్ కార్డు తప్పనిసరిగా ఉండాలని మాత్రం ప్రభుత్వం చెబుతోందండి. తల్లి యొక్క ఆధార్ కార్డు, విద్యార్థుల యొక్క ఆధార్ కార్డులు, అలాగే రేషన్ కార్డు ఖచ్చితంగా ఉండాలి. అంతేకాకుండా రేషన్ కార్డులో తల్లి పేరు, పిల్లల పేర్లు అన్నీ కలిపి ఉండాలండి. ఒక రేషన్ కార్డులో తల్లి పేరు, ఇంకో రేషన్ కార్డులో విద్యార్థుల పేర్లు ఉంటే అది చెల్లుబాటు కాదండి. ఒకే రేషన్ కార్డులో తల్లి యొక్క పేరు మరియు విద్యార్థుల యొక్క పేర్లు అన్నీ కలిసి ఉంటేనే మనకు ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులను అయితే వేయడం అయితే జరుగుతుంది. ఇక అంతేకాకుండా ప్రభుత్వం అయితే ఎన్పిసిఐ లింకింగ్ అనేది ఖచ్చితంగా చేసుకోవాలని అయితే చెబుతోందండి. ఎన్పిసిఐ లింకింగ్ అంటే మనకు బ్యాంకు ఖాతాకు ఆధార్ కార్డును లింక్ చేసుకోవడం అండి. ఈ ఎన్పిసిఐ లింకింగ్ ఉన్న వాళ్ళకు మాత్రమే ప్రభుత్వ పథకాలన్నీ అమల్లోకి వస్తాయని చెప్పేసి మన రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది. 18 సంవత్సరాలు నిండిన ప్రతి మనిషి యొక్క ఎన్పిసిఐ లింకింగ్ వివరాలను సచివాలయాలకైతే పంపించడం జరిగిందనమాట రాష్ట్ర ప్రభుత్వం. ఎవరైతే 18 సంవత్సరాల నుండి ఎన్పిసిఐ లింకింగ్ చేసుకోలేదో అటువంటి వాళ్ళందరికీ ఎన్పిసిఐ లింకింగ్ చేసుకోవడానికి మనకు ప్రభుత్వం అయితే సచివాలయంలోని ఉద్యోగులకు లిస్టును అయితే పంపించిందండి. మీరు ఇంతవరకు ఎన్పిసిఐ లింకింగ్ చేసుకోకనట్టయితే వెంటనే మీ ఎన్పిసిఐ లింకింగ్ మీ బ్యాంకుకి వెళ్ళి మీ బ్యాంకు ఖాతాకు ఆధార్ను జతపరచుకోండి. దీనివల్ల ప్రభుత్వం పథకాలకు సంబంధించిన డబ్బులను డిబిటీ పద్ధతిలో డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ కింద వేసినప్పుడు అవి డైరెక్ట్గా మీ అకౌంట్లోకి వచ్చి చేరుతాయన్నమాట. మీరు ఎన్పిసిఐ లింకింగ్ చేసుకున్నట్టయితే మీకు డబ్బులు అయితే పడవండి.
కాబట్టి మీరు ఎన్పిసిఐ లింకింగ్ ఖచ్చితంగా చేసుకోవాల్సి ఉంటుంది. ప్రతి ప్రభుత్వ పథకానికి, ఆడబిడ్డ నిధికి కానీ, అన్నదాత సుఖీభావకు కానీ, అలాగే తల్లికి వందనం పథకానికి కానీ, నిరుద్యోగ భృతికి కానీ, ఇలా ఏ పథకానికైనా మనకు డైరెక్ట్గా బ్యాంకులోకి వేయడం జరుగుతుంది. ఇప్పుడు వాలంటీర్ల వ్యవస్థ లేదు కాబట్టి డైరెక్ట్గా బ్యాంకు ఖాతాల్లోకి వేయడం అయితే జరుగుతుందండి. కాబట్టి మీరు ఎన్పిసిఐ లింకింగ్ చేయించుకున్నట్టయితే వెంటనే ఎన్పిసిఐ లింకింగ్ చేయించుకోండి. ఇక అంతేకాకుండా ఇంకొక అప్డేట్ అయితే ఉందండి. మన కూటమి ప్రభుత్వం 6 అంచెల చెకింగ్ విధానాన్ని రద్దు చేస్తూ నిర్ణయం అయితే తీసుకోవడం జరిగిందండి. గతంలో వైసీపీ గవర్నమెంట్ 6 అంచెల చెకింగ్ విధానాన్ని ప్రవేశపెట్టిందనమాట. ప్రతి ప్రభుత్వ పథకానికి 6 అంచెల చెకింగ్ విధానం అయితే ఉండేదండి. అంటే మనకు గ్రామీణ ప్రాంతాల్లో ఆదాయము, తర్వాత పట్టణ ప్రాంతాల్లో ఆదాయము, అంతేకాకుండా వ్యవసాయ భూమి, ఇంకా కరెంటు, అంతేకాకుండా 4-వీలర్ కలిగి ఉన్న వాళ్ళు, ఇలాంటి అడ్డంకులు ఎన్నో ఉండేవండి ప్రభుత్వ పథకాల్లో చేరడానికి. ఇప్పుడు అయితే మనకు కూటమి ప్రభుత్వం ఈ అడ్డంకులన్నింటినీ తొలగించింది. ఈ 6 అంచెల చెకింగ్ విధానాన్ని రద్దు చేస్తూ కూటమి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది. కాబట్టి మనకు లబ్ధిదారుల సంఖ్య అయితే పెరిగే అవకాశం ఉందండి. ఇంతకుముందు ఎవరైతే ఈ కారణాల వల్ల లబ్ధి పొందలేకపోయారో, అమ్మఒడి పొందలేకపోయారో వాళ్ళందరికీ తల్లికి వందనం పథకాని కింద డబ్బులను అయితే వేయడం అయితే జరుగుతుందండి. మన కూటమి ప్రభుత్వం అందరికీ ఒక గొప్ప ఫేవర్ చేసింది అని అయితే మనం చెప్పుకోవచ్చండి. తల్లికి వందనం పథకం కేవలం ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకేనా అంటే కాదండి. కేవలం ప్రభుత్వ పాఠశాలలో వాళ్ళకి కాకుండా ప్రైవేటు విద్యార్థులకు కూడా ఈ తల్లికి వందనం పథకాన్ని అమల్లోకి తీసుకురాబోతున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగిందనమాట. అంటే కేవలం ప్రభుత్వ బడిలోనే కాకుండా ప్రైవేటు బళ్ళలో కూడా చదివే విద్యార్థులందరికీ కూడా ఇది పథకం వర్తిస్తుందండి. అంతేకాకుండా మనకు ఈ తల్లికి వందనం పథకాన్ని అప్లై చేసుకోవడానికి మనకు స్కూల్స్లోనే మొత్తం యాక్టివిటీ అంతా జరుగుతుందండి. ప్రాసెస్ అంతా స్కూల్స్లోనే జరుగుతుందన్నమాట. మీరు మీ ఆధార్ కార్డును, మీ రేషన్ కార్డుకు సంబంధించిన పత్రాలన్నింటినీ స్కూల్లో వాళ్ళు అడిగినప్పుడు మీరు సబ్మిట్ చేసినట్టయితే మీకు మీ వివరాలన్నింటినీ నమోదు చేసుకొని వీళ్ళు తల్లికి వందనం పథకానికి మిమ్మల్ని అర్హులుగా చేయడం జరుగుతుందన్నమాట. వచ్చే సంవత్సరం మార్చి నెలలో ఈ తల్లికి వందనం డబ్బులు అయితే వేయడం జరుగుతుందండి. ఇదండి తల్లికి వందనానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేటు. మనకు 75% అటెండెన్స్ అయితే విద్యార్థులకు ఖచ్చితంగా ఉండాలి. అంతేకాకుండా ఆధార్ కార్డు, రేషన్ కార్డులు ఖచ్చితంగా ఉన్న వాళ్ళకు మాత్రమే ఈ తల్లికి వందనం పథకం వస్తుంది అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే చెబుతోందండి. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇచ్చే ఒక లైకు, మీరు చేసే సబ్స్క్రిప్షను మాకెంతో ఎంకరేజింగ్గా ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.